డ్రాగన్లో నటించడానికి ఓకే చెప్పడం ఎన్టీఆర్ తీసుకున్న మోస్ట్ డిఫికల్ట్ డెసిషన్. ఎన్టీఆర్ భార్యతో సహా నా టీంలోని వారందరూ నా పైన అసహనం వ్యక్తం చేశారు. గూగుల్ ప్రకారం లూగర్ అనేది జర్మన్ 9mm సెంటీమీటర్ ఆటోమేటిక్ పిస్టల్. తాను రాసిన క్యారెక్టర్లలో మోస్ట్ డార్క్ క్యారెక్టర్ లూగర్. ఏ క్యారెక్టర్ అయినా రైటా రాంగా అనేది ఆలోచించలేదు, డ్రామా పండుతుందా లేదా అనేదే చూశారు. ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు డిస్కషన్ పాయింట్. లూగర్ పాత్ర కోసం ఎన్టీఆర్ 4 నెలల్లో 15 కిలోల బరువు తగ్గారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైన డ్రాగన్ ఫస్ట్ గ్లిమ్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తాను రాసిన పాత్రల్లోనే అత్యంత క్రూరమైన డార్క్ విలన్ రోల్ లూగర్ అని చెప్పారు. ఎన్టీఆర్ ఈ పాత్ర కోసం కేవలం 4 నెలల్లో 15 కిలోల బరువు తగ్గారని వెల్లడించారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఇండియన్ సినిమాలలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ విలన్స్. నేను గత 25 ఏళ్లుగా ఎన్టీఆర్కు పెద్ద అభిమానిని. ఒక పెద్ద హీరో ఇలాంటి క్యారెక్టర్ చేయడం పెద్ద రిస్క్. ఇక స్టోరీలోకి వెళ్తే, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్ళు ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్తో పిలుచుకున్న ఈ చిత్రానికి అఫీషియల్ టైటిల్ అనౌన్స్ చేశారు. తారక్ బర్త్డే స్పెషల్గా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. డెవిల్ జన్మించాడు అంటూ వచ్చిన ఈ వీడియో అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్గా షూటింగ్ చేస్తున్న ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. డ్రాగన్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పడం ఎన్టీఆర్ తీసుకున్న మోస్ట్ డిఫికల్ట్ డెసిషన్స్లో ఒకటని ప్రశాంత్ నీల్ అన్నారు. ఇప్పటి వరకు తాను రాసిన క్యారెక్టర్లలో మోస్ట్ డార్క్ క్యారెక్టర్ ఈ సినిమాలో తారక్ పోషించిన లూగర్ పాత్ర అని పేర్కొన్నారు. ఇండియన్ సినిమాలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ విలన్స్ ఈ సినిమాలో నటిస్తున్నారని, తాను రాసిన పవర్ఫుల్ విలన్ రోల్స్లో లూగర్ ఒకటని తెలిపారు. ఆడియన్స్ని మిస్లీడ్ చేయకూడదని అనుకున్నానని, అందుకే ఆఫ్ఘన్ ట్రేడ్ కంపెనీలో ఎన్టీఆర్ కూడా ఒక విలన్ అని అది గ్లిమ్స్లో వెల్లడించామని చెప్పారు. ఏకంగా 4.5 నిమిషాల డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ చేయడం గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, ఈ సినిమాకు సంబంధించిన సమాచారాన్ని మేము వెల్లడించడం ఇదే ఫస్ట్ టైం. ఒక కథ చెప్పడం ప్రారంభించాక ప్రేక్షకులు ఆ కథలో మమేకమవ్వాలని కోరుకుంటారు. అందుకే మేము ఏం చెప్పాలనుకుంటున్నాము, ప్రేక్షకులు ఏం వింటున్నారు అనే అంశాలపైనే దృష్టి సారించడం బెస్ట్ అని నేను భావించాను. దీని వెనుక వేరే ఉద్దేశం ఏదీ లేదు. ఇది కేవలం మా సినిమా గురించి చెప్పడానికి మాత్రమే అని తెలిపారు. నేను గత 25 ఏళ్లుగా ఎన్టీఆర్కు పెద్ద అభిమానినని, ఆయన నటించిన మా సినిమాలన్నీ చూశాను. ఫైనల్గా ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. 5 ఏళ్ల క్రితం తొలిసారి మేము మీట్ అయ్యాం. అప్పుడు స్టోరీ లైన్ చెప్పాను. ఏ క్యారెక్టర్ అయినా రైటా రాంగా అనేది ఆలోచించలేదు, డ్రామా పండుతుందా లేదా అనేదే చూశారు. అలా కథ పూర్తి చేసేందుకు నాకు 3 సంవత్సరాలు పట్టింది. ఒక పెద్ద హీరో ఇలాంటి క్యారెక్టర్ చేయడం పెద్ద రిస్క్ అని తెలిసినా అంగీకరించారు. ఇది ఆయన తీసుకున్న మోస్ట్ డిఫికల్ట్ డెసిషన్స్లో ఒకటని ప్రశాంత్ నీల్ చెప్పారు. తుపాకీ పేరైన లూగర్ను తారక్ క్యారెక్టర్కు ఎందుకు పెట్టారన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అన్నారు. లూగర్ పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు. కేవలం 4 నెలల్లోనే 15 కిలోల బరువు తగ్గారు. ఆయన చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఆయన చాలా బలహీనంగా, పాలిపోయినట్లుగా, అనారోగ్యంతో ఉన్నట్లుగా కనిపించడం మొదలుపెట్టారు. వెంటనే బరువు తగ్గడం ఆపమని చెప్పినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆయన భార్యతో సహా నా టీంలోని వారందరూ నా పైన అసహనం వ్యక్తం చేశారు. కానీ ఆయన మాత్రం బరువు తగ్గడం ఆపలేదు. నా విజన్ కోసం తాను ఏదైనా చేస్తానని చెప్పారు. పని పట్ల ఆయన డెడికేషన్ అలాంటిది. ఈ కథలోని డ్రామా పార్ట్ను మేమిద్దరం కలిసి రాశామని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లిమ్స్ అభిమానులకు మంచి విందు భోజనంలాగా అనిపించింది. ఇకపోతే ఇందులో ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారు అనే విషయాన్ని రివీల్ చేయడమే కాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ లూగర్ అనే పాత్రలో పోషిస్తున్నారని తెలిపారు. ఇక దీంతో ఈ లూగర్ అంటే ఏంటి, దీని వెనుక ఏదైనా స్టోరీ ఉందా, అసలు లూగర్ అనే పదానికి అర్థం ఏంటి అంటూ అభిమానులు, సినీ ప్రేక్షకులు కూడా గూగుల్లో వెతకడం స్టార్ట్ చేశారు. అయితే గూగుల్ ప్రకారం లూగర్ అనేది జర్మన్ 9mm సెంటీమీటర్ ఆటోమేటిక్ పిస్టల్.
ఇది రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో జర్మన్ సైన్యానికి ప్రామాణిక సర్వీస్ పిస్టల్లా ఉండేది. అయితే సినిమాకు సంబంధించిన ఈ పేరుకు గల అర్థమేంటో మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా గూగుల్లో దీని అర్థం ఎలా ఉన్నా మరి ఎన్టీఆర్ పాత్రకు పెట్టి ఈ పేరు వెనుక అసలు రహస్యాన్ని చిత్ర బృందం రివీల్ చేస్తే తప్ప తెలియదని చెప్పాలి. ఇకపోతే విడుదల చేసిన గ్లిమ్స్లో ఎవరెవరు ఏ పాత్రలో నటిస్తున్నారనే విషయానికి వస్తే ఎన్టీఆర్ ఈ సినిమాలో లూగర్ అనే పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా మజిల్ బాడీతో సన్నగా కనిపిస్తూ తన లుక్తో అందరినీ మెస్పరైజ్ చేశారు. పైగా ఆయన లుక్ ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయింది. ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్ ఇండియాలో నార్కోటిక్స్ బ్యూరో ఆఫీసర్గా రఘువీర్ రాథోడ్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో హీరోయిన్ రుక్మిణి వసంత్ లుక్ని కూడా రివీల్ చేశారు. ఇలా పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్టు గ్లిమ్స్ ద్వారా రిలీజ్ చేశారు.